నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఇలువలు ఇసుమనీత మాట మీద కట్టుబడి తను మడం తిప్పని తను ఉంటే గనక వాళ్ళ నాన్న చంపేసిన రిలయన్స్ కంపెనీ మీద ఎంక్వైరీ చేయాలి కదా. ఎయ్యకపోగా రిలయన్స్ కంపెనీ ఎవరినైతే చెప్పాడో వాడికే రాజ్యసభ సీట్ ఇచ్చాడు. అంటే చూడండి ఎన్ని డ్రామాలు ఆడతాడు జగన్మోహన్ రెడ్డి, జనాన్ని ఎలా మోసం చేస్తారనేది. అంటే రాజకీయం కోసం ఏ స్థాయికైనా వెళ్ళగలుగుతాడు. 19 ఎలక్షన్లు వాళ్ళ బాబాయిని చంపేశారు అన్నాడు. ఆయన అధికారంలో ఉన్నాడు కదా. ఆ కేసు విషయం ఇప్పటి వరకు తేలకోకుండా దాన్ని నాంచుకుంటూ వచ్చి ఆయన మీడియాలోనే అనేకమైన కథనాలు సృష్టించి ప్రజల్ని తప్పుదోవ పట్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ విషయం గుర్తు తెచ్చుకోండి. కోడికత్తి విషయం ఈ రాష్ట్ర చరిత్రలో ఒక చిన్న గాయానికి 5 సంవత్సరాలు, అంటే దేశ చరిత్రలోనే 5 సంవత్సరాల వరకు బయట రాకుండా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎవరైతే బాధ్యులు ఉన్నాడో కోడికత్తి శ్రీను. 5 సంవత్సరాల వరకు రాకపోతే సమతా సైనికులు మేమందరం నిరాహార దీక్షలు చేసి ఢిల్లీకి వెళ్ళి అందరిని కలిసి ఇంత అన్యాయం జరుగుతుందని చెప్తే ఆఖరికి కోర్టు కర్ణించి ఆడికి బెయిల్